నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే మహమ్మారి కరోనా ఏదైతే ఉందో దానివల్ల యావత్ భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్లో పేద ప్రజలంతా కూడా, మధ్యతరగతి ప్రజలంతా కూడా ఇళ్లల్లోనే ఉండి ఏ పనులు చేసుకోకుండా ఇళ్లలోనే ఉండి నిత్యావసర వస్తువులకి ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఒక పిలుపునివ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ శక్తి కొద్దీ చేతనైనంత మందికి ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి సాయం చేయమని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా గత లాక్డౌన్ ప్రారంభించిన కాడి నుంచి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ గారు దాదాపు ప్రతిరోజు కూడా ఒక 2000 మందికి భోజనాలు, అలాగే ఒక 1000 మందికి నిత్యావసర వస్తువులు ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 35వ వార్డులో దాదాపు ఒక 1000 కుటుంబాలకి ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక వారానికి సరిపడేటటువంటి నిత్యావసర వస్తువుల్ని ఈరోజు పసుపులేటి సుధాకర్ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ తరపున ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరంతా కూడా దయచేసి ఏదైతే లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ యొక్క లాక్డౌన్ని మీ ఇళ్లలో మీరే ఉండేసి దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మనమంతా కూడా ఇళ్లలోనే ఉంటే ఈ యొక్క మహమ్మారి కరోనా ఏదైతే ఉందో దీన్ని అరికట్టడానికి చాలా తక్కువ టైంలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా సహకరిస్తారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.